సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపోల్ మండలంలో మొక్కజొన్న పంట భారీగా సాగు చేయడం జరిగింది. పిఎసిహెచ్ చైర్మన్ వెంకటరెడ్డి యూరియా విషయంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మండిపడడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వడ్ల కొనుగోలు ప్రారంభించారు. మొక్కజొన్నల కేంద్రాన్ని మండలంలో ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగింది. ఎస్సీసీల అధ్యక్షులు బండారి లాలు మాట్లాడుతూ రైతులు క్వింటాల్ 600 పైన నష్టపోతున్నారని వారికి సరైన న్యాయం జరగాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి నాయుడు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. చైర్మన్ పిఎస్సి చైర్మన్ అసమర్థత కొట్టినట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారేమో వడ్ల కొనుగోలు సెంటర్లకు ఓపెనింగ్ వస్తాడు, కానీ మరి అదే మక్కలు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ మంచి మద్దతు ధర ఇచ్చి మక్కలు కొనుగోలు చేస్తే మాత్రం ఆ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పిఎస్సిహెచ్ చైర్మన్ వెంకటరెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతురు, నష్టపోతురు. దాదాపు క్వింటల్కు 600 రూపాయలు నష్టపోతురు. ఇది గమనించుకొని ఎమ్మెల్యే అయినా పిఎస్సిహెచ్ చైర్మన్ అయినా తక్షణమే దౌలతాబాద్ మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దౌలతాబాద్ మండలంలో నాకు తెలిసి ఉమ్మడి టీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా మక్కలు కొనుగోలు చేయలేదు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మక్కలు కొనుగోలు చేస్తారు. దీనికి అధికారులు కూడా సపోర్ట్ చేసి మక్కలు మండల కేంద్రంలో కొనుగోలు చేయాలని కోరుచున్నాం. మెదక్ జిల్లాలో మక్కలు బాగా పండే ప్రాంతం మీద అంటే దౌలతాబాద్ మండలంలో బాగా హైయెస్ట్ మక్కలు పండుతాయి. రాయపోల్, దౌలతాబాద్ ఈ మండలాలలో బాగా మక్కలు పండుతాయి. దీనికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మీరు వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మక్కలు కనిపించినాయి. ఆ రోజు వర్షాలు పడి అవస్థలు పడ్డారు. ఇవాళ ఎండలు కొడుతున్నాయి. ఇవాళ ఈ మక్కలు కొనుగోలు చేయకపోవడము, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యం ఎవరిదంటే ఈ పిఎస్సి చైర్మన్ గారిది, వెంకటరెడ్డి గారిది అని చెప్పేసి. నువ్వు ఎప్పుడు కూడా రైతులకు ఆదుకునే నువ్వు చైర్మన్గా ఎందుకుంటావో మాకు తెలియదు, కానీ ఎప్పుడు యూరియా అందించాల్సిన సమయంలో యూరియా అందించవు, యూరియా ఇస్తలేదు గవర్నమెంట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉల్లాలా తిరుగుతావు. మరి అలా ఈ మక్కల సెంటర్ ఎవరు ఏర్పాటు చేయాలి? మీ పిఎస్సి చైర్మన్ గారు ఏర్పాటు చేయాలి. మరి ఎందుకు చేయటం లేదు? మీకు ఏం కావాలన్నా మేము మా ప్రభుత్వం ద్వారా మేము అన్ని అనుకూలంగా మీకు మద్దతు ఇస్తాం. రండి, సెంటర్ ఏర్పాటు చేసేదానికి మీకు ఏం